వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను గుత్తి దొండకాయ కూర చేసి చూపించిపోతున్నానండి. దానికోసం నేను ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా గుత్తుల్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా 4 పక్షాలుగా ఇలా గుత్తుల్లా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని దీంట్లోకి ఏమేం కావాలంటే స్టఫింగ్ కోసం కొంచెం జీడిపప్పు, ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 స్పూన్లు నువ్వుపప్పు, ఒక 5 ఎండుమిరపకాయలు. ఇంతేనండి దీంట్లో మనం ఈ గుత్తుల్లోకి కూరటానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఈ దొండకాయలు ఇలా కట్ చేసి ఉంచుకున్నాం కదండి, దీనికి ఇప్పుడు కొంచెం నూనె రాసుకోవాలి. ఫస్ట్ నేను చేసే ఈ పద్ధతిలో దొండకాయలు చాలా తొందరగా మగ్గిపోతాయండి. దొండకాయ అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ ఇలా చేస్తే దొండకాయలు తొందరగా చక్కగా మగ్గిపోతాయి. ఇలా ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని ఈ దొండకాయలకి ఇలా బాగా పట్టించాలి. ఇలా కాయలు పడంగా ఇలా మూకుల్లో వేసి వేయించాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను మీకు. నేను ఇప్పుడు ఇలా నూనె దీన్ని పట్టించేసాం కదా, ఇప్పుడు మనం ఇలా ఒక ఆవిరి కూడా వేసుకునే పాత్ర తీసుకుని దాంట్లో అడుగున కొంచెం నీళ్లు పోసుకుని ఈ ప్లేటు ఇలా పెట్టేసుకుని దీని మీద కూడా కొంచెం నూనె ఇలా అప్లై చేసుకుని ఈ దొండకాయలు దీని మీద పెట్టేసి ఆవిరికి ఒక 10 నిమిషాలు మనం దీన్ని ఉడకనివ్వాలి. ఇలా పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు దీన్ని మనం ఆవిరికి హైలోనే పెట్టేసుకుని మనం దీన్ని ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికించేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు ఆవిరి ఉడికే లోపుగా మనం ఈ స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని ఇవి ఓన్లీ డ్రై ఫ్రై అనండి, ఆయిల్ వేయాల్సిన పని లేదు. ముందు ఫస్ట్ నువ్వులు వేయించుకుందాం. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కానీ నువ్వులు దేనిలో కలిపినా కానీ తొందరగా వేగవు, అలాగే నూనె వేసినట్టయితే అస్సలు వేగవు. అందుకని మనం దీన్ని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇదిగోనండి ఇలా దోరగా వేగాలి. ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి, వీటిని తీసేసుకుని పల్లీలు జీడిపప్పు వేయించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీలతో పాటు ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకుందాం. ఇవి కూడా చక్కగా దోరగా వేగిపోయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ బౌల్లో తీసేసుకుని మనం మరీ మెత్తగా కాదు అలానే బరక్గా కాదు, కొంచెం కోరుసుగా మిక్సీ పట్టుకుందాం. దొండకాయ ముక్కలు మగ్గిపోయేమో చూద్దామండి. మగ్గిపోయాయి ముక్కలు. కొంచెం జాగ్రత్తగా ఇలా చూస్తే అలా ఉంటుకుంటే చక్కగా మగ్గిపోయాయి అనమాట. కొంచెం చల్లారిన తర్వాత మనము ఇందాక ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ కారం ఉంది కదండి, దీన్ని మనం ఈ గుత్తుల్లోకి ఇలా కూరుకోవాలి. చక్కగా స్టఫింగ్ పట్టేట్లాగా మనం ఈ గుత్తుల్లోకి కూరుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని కాయలు కూడా ఇలా మనం అన్ని దొండకాయల్లోనూ మనము మిక్సీ పట్టించుకున్న కారాన్ని కూరేసుకున్నామండి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని మనం ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ఈ కూర రెడీ అయిపోతుంది. మనము ముందుగానే మన ఆవిరి మీద ఉడికించుకున్నాం కాబట్టి నూనె కూడా ఎక్కువ పెట్టదండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. కావాలంటే మనం మినపప్పు ఆవాలు పోపు వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదండి. ఈ స్టఫింగ్ పెట్టింది ఈ కమ్మదనము ఈ కూరకి ఇలాగే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ దొండకాయలన్నీ జాగ్రత్తగా దీంట్లో ఇలా వేసేసుకుని ఒక 2 నిమిషాలు మనం ఇప్పుడు కదపకూడదండి, అలా ఉంచేసి 2 నిమిషాల తర్వాత జాగ్రత్తగా తిప్పేసుకుని 1 నిమిషం మూత పెట్టామంటే మనకి ఒక 5 నిమిషాలే కూర రెడీ అయిపోతుంది. ఇలా మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం టర్న్ చేసుకుందామండి. చూసారా చక్కగా ఎంత వెంటనే మగ్గిపోతుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి. మనం నువ్వుపప్పు పల్లీలు జీడిపప్పు అన్నీ వేసాం కదా, మంచి కమ్మదనంతో చక్కటి రుచిగా ఉంటుంది. ఇంకొక 2 మినిట్స్ కూర అయిపోతుంది.
పైనుంచి మనం ఇంకొంచెం కారం కావాలంటే ఇలా వేసుకోవచ్చండి సరిపడగా. మనం కొట్టి ఉంచుకున్న కారం మనం అన్నంలో కలుపుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇంకా మళ్ళీ ఏ కూరల్లో అయినా సరే మనం ఫ్రైల్లో కానీ చక్కగా వేసుకోవచ్చు. అయిపోయిందండి. మనం గరిటతో ఇలా అంటేనే చూసారా ముక్క ఎలా మెత్తగా అయిపోయిందో. ఒక్క 2 నిమిషాలు. చక్కని గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. చక్కగా గుత్తులు గుత్తుల్లాగా ఎంత బాగుంటుందో. పైనుంచి కొంచెం కొత్తిమీరని చక్కగా ఇలా రకరకాలుగా మనం వండుకుంటే మంచి రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలాంటి గుత్తి దొండకాయ కూర మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.